తెలంగాణ వాసులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలో నూతన ఎలక్ట్రిక్ వాహన పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ నేడు అంటే నవంబర్ 18 నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు రహదారి పన్ను కూడా 100% మినహాయించింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఏడాదికి సుమారు ₹1,00,000 మిగులుతాయని మంత్రి పేర్కొన్నారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు ఇవ్వడంతో ఈవీలు కొన్న వారికి ప్రయోజనం కలగనుంది. కార్ల ధర 10 లక్షల లోపు అయితే 14%, ధర 10 లక్షల పైన అయితే 17% రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. ఒకవేళ కొనుగోలుదారు పేరట అప్పటికే బైక్ గనక ఉంటే 2% అదనంగా ట్యాక్స్ పడుతుంది. అంటే మొత్తం 19% మిగులుతుంది. ఆ రకంగా ఈవీ కారు కొన్న వారికి 1.40 లక్షల నుంచి 1.90 లక్షల దాకా మిగులుతుంది. ద్విచక్ర వాహనదారులకైతే కొన్న ధరలో 12% రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. బైకులు, కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు 1,500 నుంచి ₹2,000 వరకు మిగలనుంది. ఇక జీవో నెంబర్ 41 ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ 2 ఏళ్ల పాటు అమలవుతూ ఉంటుంది. ఇక కొత్త ఈవీ పాలసీ ద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు కూడా 100% పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.7 లక్షల ఈవీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కాగా కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో 83, పటాన్చెరులో 82, సంగారెడ్డిలో 79 పాయింట్ల తీవ్రత నమోదైనట్టు తెలుస్తుంది. గ్రేటర్లో 3,000 ఈవీ సిటీ బస్సులు ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాల కోసం స్క్రాప్ పాలసీ తీసుకువచ్చినట్టు తెలిపారు. త్వరలో 2 స్క్రాప్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్టు వివరించారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు త్వరలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ జోన్ పరిధిలో 70 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మరో 80 కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగా 20 ప్రాంతాల్లో స్థలాలు కూడా పరిశీలించింది. త్వరలో ఆయా ప్రాంతాల్లో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2026 డిసెంబర్ 31 వరకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కొనసాగిస్తున్నట్టు ప్రకటించడంతో ఈవీ వాహనాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలుంటాయని సర్కార్ భావిస్తోంది.